ఇప్పుడు మీరు అన్నారు కుటుంబ కలహాల ఏదో నాకు తెలియదు కానీ ముగ్గురు కలిసి నా మీద కుట్ర చేశారు, జగన్ గారికి ఎక్కిచ్చి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు అంటున్నారు. కానీ ఇక్కడ మాకు అందుతున్న సమాచారం కానీ మాకు తెలిసిన విధానం కానీ మీరు లోకేష్ గారిని పొగడడం వల్ల మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటున్నారు. మీలాగే ఒక వ్యక్తి నన్ను అడిగారు ఒక ఇంటర్వ్యూలో, ఇలాగే మేము ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తుంటే, అండి ఇప్పుడు లోకేష్ గారికి ముఖ్యమంత్రి చేయటం కరెక్టా, పవన్ కళ్యాణ్ గారికి చేయటం కరెక్టా అని అడిగారు. విచిత్రమైన ప్రశ్న. ఎందుకో నాకది కూడా కీడు శంకిస్తుంది. ఈ ఖచ్చితంగా 29వ సంవత్సరంలోపు ముఖ్యమంత్రి అనే హోదా మీద, ముఖ్యమంత్రి పదవి బదలాయింపు మీద చర్చ వస్తుంది రాష్ట్రంలో. ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నేను చెప్పాను, రికార్డు చేసుకోండి. అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఇవ్వాలని అనుకుంటారు, టీడీపీ వాళ్ళందరూ ఆయనకే కావాలనుకుంటారు. మరి మధ్యలో నాకు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కరెక్టా అని అడిగారు వాళ్ళు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు కదా. అప్పుడు నేనేమన్నానంటే, లేదండి 164 స్థానాలు గెలవటంలో 134 స్థానాల వరకు వాళ్ళది టీడీపీ కదా, 21 స్థానాలు పవన్ కళ్యాణ్ కదా. అయినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్ షేర్ అన్నది 5 నుంచి 10% ఉంటుంది. టీడీపీకి ఉన్న ఓట్ షేర్ 70 to 80%. ప్రతి జనసేనలో ఉండి 21 మంది గెలవటానికి కూడా టీడీపీ ఓట్ షేరే ఇంచుమించు 80 to 90%, పోలైన ఓట్లలో 80 to 90% ఉంటుంది. అలాగే టీడీపీలో గెలిచిన వాళ్ళకు కూడా 5 to 10% పవన్ కళ్యాణ్ శక్తి ఉంది. ఈ రెండు కలవటం వాళ్ళకి అది వచ్చింది. దానికి ఎవరు యాప్ట్ అంటే లోకేష్ యాప్ట్ అవుతారు అని నేను అన్నాను. ఇప్పుడు అదే అన్నాను. దీన్ని ఏం చేశారంటే స్టోరీ అంతా వదిలేసి లాస్ట్లో లోకేషే సీఎం అని ఈ దుర్మార్గులు చెప్పారు. నేనంటేనంటే సినిమా మొత్తం మనం చూడాలి. సినిమాలో ఆఖరికి వెళ్ళాం అనుకోండి, హీరో విలన్ కొడుతుంటాడు, అర్రే ఎందుకు అలా కొట్టేస్తున్నారని అంటాం. సినిమా మొదటి నుంచి చూస్తే ఆ హీరో ఇంకా గట్టిగా కొట్టాలంటాం విలన్కి. ఇలాంటి దిక్కుమాలిన క్లిప్పింగ్లు పెట్టుకొని, ఆఖరి మాటను పెట్టుకొని లోకేష్కి దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాడంటే, నేను 29 లోపు జరగబోయే సంఘటనలకు మాట్లాడాను తప్ప 29 తర్వాత కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను. నేనేం పొగడలేదు. అలా పొగిడి ఎవరికో స్తుతించి వెళ్ళాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకు వాళ్ళ మీద నేను వెళ్తాను. మనం జస్ట్ పొగిడితేనే మనం సస్పెండ్ చేస్తే మరి డైరెక్ట్ గా మాట్లాడుకున్న సోకాల నాయకులందరూ ఏం చేయాలి? మరి టీడీపీతో లింక్లు ఉన్న వాళ్ళందరికీ మేము జస్ట్ ఇంటర్వ్యూలో పొగిడాం అంతే, మాట్లాడాం కదా. మరి ఇదే బొత్స గారేమో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకున్నారు అసెంబ్లీలో, మరి అతనికి అప్పుడే పార్టీని సస్పెండ్ చేసేయాల్సింది కదా. హగ్గులకి ఏముండవేమో అయితే మరి అంటే హగ్గులకి మాట్లాడడానికి ఫోన్ లో మాట్లాడాలి మేమేం చేస్తాం? అయితే మేమేం తప్పు చేస్తాం? అంటే మీరు టీడీపీలోకి జంప్ అయిపోతారేమో అని భయంతో జంప్ అయిపోతారు. మీరు జంప్ అయిపోయి ఆలోచన ఉంటే శ్రీనివాస్ గారు పార్టీ ఓడిపోయినప్పుడే ఎమ్మెల్సీలకు ఆఫర్ ఇచ్చినప్పుడే డబ్బులు వైసీపీలో ఓడిపోయిన తర్వాత గట్టిగా మాట్లాడే స్వరం నాదే. మా జిల్లాలో ధర్మాన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పమనండి. ఈ 1 year లో ధర్మాన ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు కదా, సస్పెండ్ చేయలేదు? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. యాక్టివ్ గా లేనోడికి 54,000తో ఓడిపోయినోడికి కుర్చీలో కూర్చోబెట్టి 32,000కే పరిమితం చేసిన అచ్చెన్నాయుడు నాలాంటి వాడికి గట్టిగా మాట్లాడినోడిని సస్పెండ్ చేస్తారు. ఏంటి కర్మ? మేము జగన్ గారు క్వశ్చన్ చేయట్లేదండి. మీరు అడిగి నాకు క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తున్నారు. క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంది మా వైసీపీ సోకాల్ నాయకులు కాల్ డేటా తీయండి, ఎవరెవరు టీడీపీ నాయకులు ఎన్ని లింకులు తీయమనండి, ఒకసారి అందరు ఫోన్ డీటెయిల్స్ తీయమనండి, ఎన్ని ఫోన్ మాట్లాడుతున్నారు, రాత్రి రాజకీయాలు ఎన్ని చేస్తున్నారు చూపించమనండి. 70% ఎగిరిపోతారు. ఎందుకండి ఎవరి వ్యాపారాలు ఎందుకు ఆగట్లేదు? మా వైసీపీ నాయకుల వ్యాపారాలు ఎవరు ఎందుకు ఆగట్లేదు? ఒక మావే ఎందుకు ఆగింది? ఇప్పుడు ధర్మాన ప్రసాద్ ఒక 150 ఎకరాలతో ఒక లేఅవుట్ వేసాడు. అందులో భూమి ఆక్రమణ కూడా ఉంది, రోడ్లు వేసుకున్నాడు. ఏది దమ్ముంటే రూలింగ్ పార్టీకి ఆపమనండి చూస్తాను. ఎందుకు ఆపరు? అవగాహన. ఇన్ని అక్రమాలు చేశారు, ఇన్ని కబ్జాలు చేశారు, అవగాహన అరెస్ట్లు అవ్వట్లేదు, వ్యాపారాలు ఆగట్లేదు, ఎందుకు ఆగుతుంది? నేనేం తప్పు చేశాను? సస్పెండ్ చేశారు చెప్పమనండి. క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు ఒక్క ఫిర్యాదు నాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఇదిగో ఈ ఫిర్యాదు మేరకు నోటీస్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఒక ఈ ఫలానా ఫిర్యాదు మేరకు అని చెప్పాలి కదా. క్రమశిక్షణ కమిటీలో రెడ్డి శాంతి అని సభ్యురాలు కూడా ఉన్నారు మా జిల్లా నుంచి. ఆమెనే చెప్పాలి. ఆవిడ ఎవరంటే ఆ సొంత నియోజకవర్గం ప్రజలు ఆవిడని ఊర్లోకి రావద్దని చెప్పి నెట్టేసిన వ్యక్తి అనమాట. బ్యానర్లు పెట్టి ఆవిడని సొంత నియోజకవర్గంలోనే గెట్ అవుట్ అని చెప్పారు. జగన్ అంటేనే టెక్కలి నియోజకవర్గం దువ్వాడ అంటేనే జగన్ అన్నట్లుగా మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది కదా. మరి ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నా గుండెల్లో నుంచి వీళ్ళు సస్పెండ్ తీయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడూ దైవ స్వరూపంగానే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు కూడా ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే పార్టీలో ఉండి కూడా రోడ్డు ఎక్కని వాళ్ళు మా జిల్లాలో ఉన్నారు.
పార్టీలో లేకపోయినా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన నాకు అంత చక్కగా చూసుకున్నాడు. ఆయన గురించి నేను మాట్లాడలే. ఆయన చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తారండి. టికెటే ఇవ్వరండి ఆయన. ఎందుకు ఇవ్వాలి టికెట్ నాకు ఇన్ని ఇష్యూస్ మధ్య? ఆఖరిలో మళ్ళీ నన్ను ఎందుకు అప్పుడు సస్పెండ్ చేయకూడదు? సార్ నాకు చెయ్యరు అనడానికి ఇదే నిదర్శనం. చేయించారు అనడానికి ఇది ఎవిడెన్స్ కూడా. మా జిల్లాలో వాళ్ళే చేయించారు. ఇదంతా రాష్ట్ర రాజకీయాలకి ఇది అర్థం కాదు, కానీ మా జిల్లాలో మేము తేల్చుకుంటాం. 29లో దువ్వాడ శ్రీనివాస ఈ సోకాల్డ్ 3 to 4 పర్సన్స్ తేల్చుకుంటాం. నెక్స్ట్ యుద్ధంలో గెలుస్తారంటారు. గెలిపోవటం పక్కన పెట్టండి. మీ సత్తా ఏంటో చూపిస్తారు. తొక్కారు, మేము కూడా తొక్కుతాం. గెలుస్తామా ఓడుతామా అవన్నీ సెకండరీ. నన్ను తొక్కారు కదా, మేము తొక్కుతాం. తొక్కడం ఎంతసేపు, ఎవరిని ఓడించడం ఎంతసేపు, గెలిపించడం కష్టం. అంతే, నాకు చిటికలో పని. ముసలైపోయి మీకే అంత ఉంటే ఇంకా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి? మాధురి గారు, అంటే జగన్ గారు సస్పెండ్ చేసినప్పుడు ఆయన చాలా బాధపడి ఉంటారు కదా, అంటే ఏ కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేశారు అని. ఆ టైంలో మీరు ఆయనకి ఎలా సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ అంటే అతను వెంటనే రాజీనామా చేస్తా ఉన్నారు ఎమ్మెల్సీకి. నేనైతే రాజీనామా చేయొద్దన్నాను. ఎందుకంటే మన రాజీనామా చేస్తే నెక్స్ట్ టీడీపీకి సపోర్ట్ అవుతుంది. మీకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, అతను కూడా మీ మీద అభిమానం ఉంటుంది. సో సస్పెండ్ చేసినంత మాత్రాన్ని మనం రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. బీ స్ట్రాంగ్ అని అయితే నేను కామన్ సెన్స్ తో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సస్పెన్షన్ కాదని అందరికీ తెలుసు. కానీ అందరూ అధినేత ఆయనే కాబట్టి ఆయన మీద రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మీరంటే నాకు చాలా గౌరవం. నేను రూలింగ్లో ఉన్నప్పుడు మీకు నేను ఏమీ చేయలేకపోతాను. ఆయన అంటే నాకు ఏ ఇష్టం ఉండదు, కానీ నేను ఆయనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతాను. రాజకీయాలు అంతేనండి. ఒక్కోసారి మనకు అనుకూలమైన వ్యక్తులు మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది, పరిస్థితులు ప్రభావాలను బట్టి. అంత ఘోరంగా ఉంటాయి. ఇది అధ్యక్షుడిని అనుకోవటానికి ఏం లేదు, ఆయన తప్పు కాదు. అంటే ఇప్పుడు